మీ జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ. ఖమ్మం అంటేనే గ్రూప్ పాలిటిక్స్, ఎందుకంటే కొంచెం చైతన్యవంతమైన జిల్లా. మీరు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా మీ జిల్లాకు 3 పదవులు దక్కినాయి. ఈ ముగ్గురు మధ్య సఖ్యత లేదు. ఈ ముగ్గురు జిల్లాకు వస్తున్నారు అని అంటే అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటున్నారు. మీరు కూడా రజనీకాంత్ గారు ప్రతిపక్షం వాళ్ళది పెట్టి చూసి మీరు కూడా అదే ట్యూన్లోకి వెళ్ళిపోయారు సార్. మా మధ్య అటువంటి కొట్లాట్లు ఏమి లేవు రజనీకాంత్ గారు. ఒక ఆయన సీనియర్ మోస్ట్, ఒక ఆయన పవర్ఫుల్, ఒక ఆయన డిప్యూటీ సీఎం. ఏమి లేకుండా ఎందుకంటే ఇంత పవర్ఫుల్ అనే వర్డ్ తీసేస్తే ఏది రెవెన్యూ మంత్రి అనండి, సీనియర్ మంత్రి తుమ్మల గారు నిజం, ఇది డిప్యూటీ సీఎం గారు బట్టి గారు నిజం, నేను రెవెన్యూ మంత్రిని. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు నలిగిపోతున్నారంటే అధికారులు నలిగిపోతున్నారంటే మీ ముగ్గురు దెబ్బకి. చాలా సఖ్యతతో నడుపుకుంటాం. అధికారులు కూడా నలిగిపోయే ప్రసక్తి అక్కడ ఏముండదు. ఏదైతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, కుటుంబ సభ్యులు బ్రదర్స్ అని. మీరు ఇంత సింపుల్ కొట్టేస్తున్నారు కానీ ఒకళ్ళు చేయమంటారు, ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు ఉంచమంటారు, ఒకళ్ళు తీసేయమంటారు, ఒకళ్ళు కోల్చమంటారు, ఒకళ్ళు వద్దంటారు. ఇదేనంట జరుగుతుంది జిల్లాలో. కోల్చం అనేది ఎప్పుడూ ఉండదు, కట్టు అనేది ఉంటుంది తప్ప కోల్చం అనేది కాంగ్రెస్ డిక్షనరీలో ఉండదు సార్. అది ఓకే, కట్టు అనేది ఉంటుంది, కూల్చేది ఉండదు సార్. అంతవరకు నేను చెప్పగలుగుతా. ఒక మంత్రికి ఏదో ఉంది, ముగ్గురు మధ్య ఏదో అనేది కూడా అది కరెక్ట్గా. అంటే మీరేమో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదేమో మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అనేది వింటున్నా. అంటే ఈ వ్యక్తిగతంతో పాటు పార్టీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలన్నది నా తాపత్రయం. అందరం పార్టీ లైన్లో ఉండాల్సి చేసేవాళ్ళం, పార్టీ లైన్లోనే పనిచేస్తాం. మీరు రియల్ ఎస్టేట్ కబ్జా ఎట్లా చేస్తారో ఖమ్మంను కూడా రాజకీయంగా కబ్జా చేసేశారు అని. రియల్ ఎస్టేట్లో కబ్జా చేయను, రాజకీయాన్ని కూడా ప్రజల మనసు దోసుకుంటాం, అంతవరకు చేస్తాం.